అందరికీ నమస్సుమాంజలులు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గంగాధర్ గ్రామర్ క్లాసెస్ బొబ్బిలి. ఈరోజు ఏపీ గవర్నమెంట్ 10th క్లాస్కి ప్రవేశపెట్టిన న్యూ సిలబస్లో భాగంగా 3వ యూనిట్లో పోయం హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్ని వీడియోగా చేసి మీకు పంపిస్తున్నాను. ప్రతిదీ కూడాను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి సెంటెన్స్ని కూడాను మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పటికీ 3 యూనిట్స్ కంప్లీట్ అయ్యాయి పోయం తోటి. సో అన్ని లెసన్స్ కూడా మీకు వీడియోస్గా తయారు చేసి పంపించడం జరుగుతుంది. మీరందరూ కూడా నన్ను యూట్యూబ్లో ప్రోత్సహిస్తారని చెప్పేసి మరీ కోరుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మై వీడియోస్. సో లెట్స్ కమ్ టు ద పోయం హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్. హౌ టు టెల్, ఈ వైల్డ్ యానిమల్స్ ఏ విధంగా చెప్పాలి, మనం ఏ విధంగా గుర్తించగలము వైల్డ్ యానిమల్ అని చెప్పేసి చాలా ఫన్నీగా పోయిట్ ఇక్కడ ఈ యానిమల్స్ గురించి ఈ పోయంలో చెప్పడం జరిగింది. చూడండి ఇక్కడ, దిస్ హ్యూమరస్ poem suggests some dangerous ways to identify wild animals. This poem suggests, ఈ పోయం మనకు కొన్ని సలహాలు సజెస్ట్, ఎలా అంటే డేంజరస్ యానిమల్స్ మనం ఏ విధంగా కనుక్కోవాలి అన్న మార్గాలు, ఏ మార్గాలను అనుసరిస్తే మనం ఇది పలానా యానిమల్ అని చెప్పేసి మనం చెప్పగలము అని చెప్పేసి ఇక్కడ పోయిట్ చాలా చక్కగాను ఫన్నీగా విటీగా చెప్పడం జరిగింది. దీన్ని గట్టిగా చదవండి, రీడ్ ఇట్ అలౌడ్. ఎప్పటిలాగే ప్రతి పోయంను కూడా అయితే మనం బాగా చదువుతాము, అలాగే ఈ పోయంను కూడా కీపింగ్ టు ఏ స్ట్రాంగ్ అండ్ రెగ్యులర్ రిథమ్. సో నిత్యం మనం పోయమ్స్ ఏ విధంగా అయితే చదువుతాం, దీన్ని కూడా అట్లాగే చదివి అర్థం చేసుకోమని చెప్తున్నారు ఇక్కడ. సో లెట్స్ కమ్. ఇఫ్ ఎవర్ యూ షుడ్ గో బై ఛాన్స్, మీరు ఎప్పుడైనా సరే బై ఛాన్స్, ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ అదృష్టవశాత్తు మనం సో టు జంగిల్స్ ఇన్ ద ఫారెస్ట్ ఆర్ టు జంగిల్స్ ఇన్ ద ఈస్ట్, తూర్పు వైపు ఉన్నటువంటి ఫారెస్ట్ లోకి మనం వెళ్ళాం అనుకోండి బై ఛాన్స్, అనుకోకుండా, ఓకేనా. అండ్ దట్ షుడ్ టు యూ అడ్వాన్స్ ఏ లార్జ్ అండ్ టానీ బీస్ట్, మీకు అనుకోకుండా అక్కడ సో మీరు వెళ్ళేసరికి అడ్వాన్స్ గా ఒక పెద్ద బీస్ట్, టానీ బీస్ట్. ఇదే చూడండి, టానీ మీన్స్ లైన్ కలర్ ని టానీ అంటారు. ఇక్కడ చూడండి బ్లూ కలర్, ఇక్కడ ఏ కలర్ చూపిస్తున్నారు. సో ఆ బీస్ట్ మృగము, జంతువు, పెద్ద వాడు ఇక్కడ. సో ఇట్ ఈస్ కాల్డ్ లైన్. మనం సింహం అంటాం కదా. సో మనకు అలా ఎదురయింది అనుకోండి, అనుకోకుండా మనం ఫారెస్ట్ లోకి వెళ్ళినప్పుడు ఈ బీస్ట్ మనకి ఎదురుగా వచ్చి ఇఫ్ ఏ రోర్స్ అట్ యూ, అది అక్కడ మన ముందు గర్జించింది అనుకోండి గట్టిగా. సింహం ఎలా గర్జించింది తెలుసు కదా మీకు. అది గర్జించామంటే ఏంటవుతుంది, యాజ్ యూ ఆర్ ఇన్ డైయింగ్, ఇంకా మనం చనిపోయే పరిస్థితి మనకు వచ్చేసింది అనమాట. కనిపించేసరికి మనకు సగం గుండె ఆగిపోతుంది. ఇంకా అది గట్టిగా అరిచిందంటే ఇంకెలా ఉంటుంది పరిస్థితి చూసుకోండి మీరు. యూ విల్ నో. సో అప్పుడు మనకి యూ విల్ నో ఇట్ ఈస్ ద ఏషియన్ లైన్ దట్ యూ కమ్ టు నో, అది ఏషియన్ లైన్ అని మనకి తెలుస్తుంది అనమాట. సో పోయిట్ ఎంత బాగా చెప్పచ్చు అండి చక్కగాను. మనం అనుకోకుండా ఏదైనా సరే ఫాస్ట్ లోకి వెళ్ళాము అనుకోండి, అప్పుడు బై ఛాన్స్ అక్కడ అడ్వాన్స్ కానీ మీకు ముందు ఒక జంతువు కనిపించింది. అదేంటి, పెద్ద మృగం. ఇక్కడ చూడండి పక్కన చూపిస్తున్నాడు, సింహము. సో ఇఫ్ ఇట్ రోస్, మనం వెళుతున్న కొద్ది, దగ్గరికి వెళుతున్న కొద్ది, మనం దగ్గరికి వెళ్ళాం కదా, అది మన దగ్గరకు వచ్చే కొద్ది ఎలా గట్టిగా అరుస్తుంది. ఆ అరిచినప్పుడు మనకు ప్రాణం పోయినంత పని అవుతుంది అనమాట. సో అప్పుడు మనం గుర్తిస్తాం ఇది ఏషియన్ లైన్ అని దీన్ని. ఇక్కడ చూడండి అదే విధంగా మరో జంతువు గురించి ఇక్కడ చెప్తున్నారు. ఆర్ లేకపోతే ఇఫ్ సమ్ టైమ్ వ్యాన్ రోమింగ్ రౌండ్, మీరు అడవిలోకి వెళ్ళారు, అలా అటు ఇటు చుట్టూ తిరుగుతా ఉన్నారు. రోమింగ్ రౌండ్, చుట్టూ తిరుగుతా ఉన్నారు, ఓకేనా. మనం అడవిలోకి వెళ్ళినప్పుడు జంతువులు ఎక్కడ ఉంటాయి చూడండి, జూకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, అలా చుట్టూ తిరుగుతాం కదా, అలాగే మనం నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. అండ్ నోబల్ వైల్డ్ బీస్ట్ గ్రీట్స్ యూ, అక్కడ ఒక సో మంచి వాల్యుబుల్ వైల్డ్ బీస్ట్ క్రూర మృగము మనకి గుడ్ మార్నింగ్ గైడ్స్, హలో గైడ్స్, గుడ్ మార్నింగ్ అని చెప్తుంది అని చెప్పి అంటున్నారు ఇక్కడ పోయిట్. ఎంత ఫన్నీగాను. విత్ బ్లాక్ స్ట్రైప్స్, దాని మీద ఏంటంటాయట, నల్లటి చారలు. బ్లాక్, ఇక్కడ చూడండి పక్కన ఉంది బ్లాక్ స్ట్రైప్స్. ఆన్ ఎల్లో గ్రౌండ్, అక్కడ ఉండేటువంటి గడ్డి కూడా కొంచెం పచ్చగా కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. జస్ట్ నోటీస్ ఇఫ్ హి ఈట్స్ యూ, ఇలా మనం వెళ్ళేసరికి అప్పుడు మనం దాన్ని ఎలా గుర్తిస్తాం, అది పలానా జంతువు అని చెప్పేసి మనల్ని తిన్నది అనుకోండి, అప్పుడు ది సింపుల్ రూల్ మే హెల్ప్ యూ లర్న్ ద బెంగాల్ టైగర్ టు డిజైన్, ఓకేనా.
గుర్తుపట్టడం అనమాట. ఆ విధంగా అప్పుడు డిసైడ్ అంటే అది బెంగాల్ టైగర్ అని చెప్పేసి మనం గుర్తుపడతాం. ఇప్పుడు మనం అది మనం తిన్నదనుకోండి, అది తిన్నప్పుడు తెలుస్తుంది అనమాట. దిస్ ఈస్ ద సింపుల్ రూల్ అంటున్నారు ఇక్కడ పోయాడు చూడండి. అది తినే వరకు మనం అక్కడ ఉంటాం అసలు. సో చూసేసరికి అది పెద్ద లైన్ అని చెప్పేసి మనకు తెలిసిపోతుంది. విట్టిగా ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ సో దట్ ఇట్ ఇస్ కాల్డ్ హ్యూమరస్ పోయం. అక్కడ మూడోది చూడండి ఇక్కడ, ఇఫ్ స్ట్రోలింగ్ ఫోర్త్, అలా మనము పచార్లు చేస్తున్నాం. స్ట్రోలింగ్ ఫోర్త్ ఫారెస్ట్ లో అడవిలో అలా పచార్లు అలా చుట్టూ తిరుగుతూ ఉంటుంటే బీస్ట్ యు వ్యూ, అక్కడ మీకు ఒక బీస్ట్ మృగం కనిపించింది అనమాట, చూశారు. హూజ్ హైడ్, ఎవరి యొక్క, ఇక్కడ హైడ్ అంటే దాగోవడం కాదు, చర్మం, చర్మం అంటాం ఇక్కడ హైడ్. విత్ స్పాట్స్ ఈజ్ పెప్పర్డ్, స్పాట్స్ ఈజ్ పెప్పర్డ్, ఈ స్పాట్స్ అంటే చుక్కలతో నిండి ఉన్నది అని ఇక్కడ పెప్పర్డ్, కవర్ చేయబడి ఉంది, శరీరం అంతా కూడా చుక్కలతో కవర్ చేయబడి ఉంది అని చెప్పేసి. యాజ్ సూన్ యాజ్ హీ హాస్ లెఫ్ట్ ఆన్ యూ, ఇలా మనం చూసేసరికి మన దగ్గరికి వచ్చేసింది అనుకోండి, జంప్ చేసింది అనుకోండి, యూ విల్ నో వాట్ ఈస్ ద లెపార్డ్, అప్పుడు మనకు తెలుస్తుంది దాన్ని లెపార్డ్ అంటాం, చిరుత. చూడండి ఇక్కడ దాని లెపార్డ్ అని చెప్పేసి మనము చెప్తాం అనమాట. ట్విల్ డూ నో గుడ్ టు రోర్ విత్ పెయిన్, ట్విల్ డూ నో గుడ్ టు రోర్ విత్ పెయిన్, గట్టిగా మంచి అంటే బాధతో అరిచింది అనుకోండి, హీ విల్ ఓన్లీ ల్యాప్ అండ్ ల్యాప్ అగైన్, అది మరలా మన మీదకి వచ్చేసి దూకి తినడానికి ప్రయత్నం చేస్తుంది, ల్యాప్ అగైన్ అండ్ అగైన్, సో దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ లెపార్డ్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. చూడండి ఇక్కడ. సో లిపార్డ్ కి ఏంటంటే శరీరం మీద చుక్కలు చుక్కలుగా ఉంటుంది అనమాట. పోయం ని అంత చక్కగా విట్టిగా పోయిట్ బలగా చెప్పారు. ఇక్కడ చూడండి మరొక జంతువు, ఎలుగుబండి, ఇది బేర్. ఇఫ్ వెన్ యు ఆర్ వాకింగ్ అరౌండ్ యువర్ యార్డ్, సపోజ్ మీ ఇంటి దగ్గర కానీ లేకపోతే బయట మీ పొలం దగ్గర కానీ సరే మనం నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి. ఇఫ్ యు వాక్, ఇఫ్ వెన్ యు ఆర్ వాకింగ్, నువ్వు నడిచేటప్పుడు అని, యు మీట్ ఎ క్రియేచర్ దేర్, అక్కడ ఒక జంతువు అని మీరు చూస్తారు. హూ హగ్స్ యూ వెరీ, అదేం చేస్తుందట, హూ హగ్స్ యూ వెరీ వెరీ హార్డ్, గట్టిగా పట్టుకుంటుంది మనల్ని వచ్చేసి, గట్టి గట్టిగా కౌగులించుకుంటుంది అనమాట. బీ షూర్, ఆ విధంగా గట్టిగా పట్టుకుందంటే ఇంకేముంది, పేగులు వచ్చేస్తాయి బయటికి. బీ షూర్ ఇట్ ఈస్ ఎ బేర్, అప్పుడు మనం దాన్ని బేర్, ఎలుగు అని చెప్పేసి చెప్పవచ్చు, ఎలుగు బంటి అని. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఐ గెస్ హీ విల్ గివ్ యూ జస్ట్ వన్ మోర్ క్యాస్, మీకు ఇంకా డౌట్ ఉంటే నేను చెప్తున్నది ఏంటంటే, ఒకసారి మరలా అది వచ్చి మిమ్మల్ని అద్దుకుంది అనుకోండి, ఒక మరలా వచ్చేసి మిమ్మల్ని కౌగులించుకుంది అనుకోండి, ఇంకా అప్పుడు ఏంటవుతుంది, మొత్తం పేగులు మొత్తాన్ని కూడాను సో విల్ పాస్ అవే, చచ్చిపోవడం ఇంకా. సో అంత గట్టిగా హత్తుకుంటుంది అనమాట అది, గట్టిగా బాగా హక్ చేసుకుంటుంది. అది హక్ చేసుకున్నా అంటే మనకు ఊపిరి ఆడదు ఇంకా. సో దట్ ఈస్ కాల్డ్ బేర్ అని మనం చెప్పొచ్చు, గుర్తించవచ్చు అప్పుడు అలా జరిగినప్పుడు అని చెప్పేసి పోయిట్ ఎంతో చక్కగా మనకి చాలా విటీగా ఫన్నీగా, మనం అది ఏదైనా జంతువు చూస్తే పారిపోతాం కానీ వీళ్ళు హత్తుకుంటాం ఏంటి అక్కడ. చూడండి నెక్స్ట్ ఇటువైపు ఒకటి ఇచ్చారు మళ్ళీ, దో టు డిస్టింగ్విష్ బీడ్స్ ఆఫ్ ప్రే, మనం ఇక్కడ జంతువుల గురించి వేరు వేస్తూ డిఫరెన్షియేషన్ మనం చెప్పినప్పుడు నోవాయిస్ మైట్ నాన్ ప్లస్, నోయిస్ అంటే బిగినింగ్, అంటే ప్రారంభంలో మనకి అది ఏంటి అదని పెద్దగా తెలియదు కదా. సో ద క్రోకోడైల్ యు ఆల్వేస్ మే టెల్ ఫ్రమ్ ద హైనాదర్స్, క్రోకోడైల్ ఏంటంటే పెద్ద, చూడండి ఇలా నోరు తెరుచుకొని, సో ఆల్వేస్ మే టెల్ ఫ్రమ్ ద హైనాదర్స్, నవ్వుతున్నట్టు అనమాట. హైనాస్ కమ్ విత్ మెరీ స్మైల్స్, ఎలా వస్తాయిట అలా నోరు తెరుచుకొని చక్కగా చిన్నగా నవ్వుకుంటున్న మెరీ స్మైల్స్. బట్ ఇఫ్ ద వీప్, కానీ అవి ఏడ్చినట్లయితే వీప్, దే ఆర్ క్రోకోడైల్స్. ఓకేనా, ఇలా నవ్వుకుంటూ వస్తే ఇట్స్ నాట్ క్రోకోడైల్ అని చెప్పేసి ఇక్కడ చూడండి, అవి ఏడ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, కళ్ళంబడి అంటే అప్పుడు దాన్ని క్రోకోడైల్స్ అని చెప్పేసి, అంటే ముసళ్ళు, ఓకేనా చెప్పొచ్చు అని చెప్పేసి ఇక్కడ పోయిట్ మనకి చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఇటువైపు చూస్తే ఇది జస్ట్ ఫాక్స్ లా కనిపిస్తుంది. ద ట్రూ క్యామెలాన్, ఇది మరొకటి. ఇవన్నీ జంతువులు, బట్ ఇక్కడికి వచ్చేసరికి లిజార్డ్ గురించి, లిజార్డ్ షేప్ లో ఉంది ఇక్కడ. ద ట్రూ కెమెలాన్ ఈ స్మాల్, చాలా చిన్నది అనమాట, చెట్ల మీద గట్ట కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఊసరవెల్లి అంటాం మనము. కెమెలాన్ మీన్స్ ఊసరవెల్లి. లిజార్డ్ సార్ట్ ఆఫ్ థింగ్, అంటే బల్లి జాతికి చెందింది అనమాట. ఇక్కడ జస్ట్ లైక్ బల్లి అలా కనిపిస్తూ ఉంటుంది. హ్యాజంట్ ఎనీ ఇయర్స్ ఎట్ ఆల్, దీనికి చెవులు కూడా అసలు ఏమీ ఉండవు అని చెప్పేసి చెప్తున్నారు, పాములాగా.
అండ్ నాట్ ఎ సింగిల్ వింగ్, ఈవెన్ రెక్కలు కూడా చూడండి ఇక్కడ. ఇఫ్ దెర్ ఈస్ నథింగ్ ఆన్ ద ట్రీ, టీస్ ద కమలన్ యు సీ. ఇక్కడ చెట్టు మీద మనకి ఏమీ అసలు అది ఉన్నట్టే కనిపించదు అసలు. ఎందుకోసం అంటే రంగులు మారుస్తూ ఉంటుంది. మనం సపోజ్ మామిడి చెట్టు ఉందనుకోండి, ఆకులు ఎలా ఉంటాయి, ఆకుపచ్చగా ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూసేసరికి అది కనిపించదు, కానీ దాని మీద ఉంటుంది, దాని రంగు కూడా ఆకుపచ్చగా మారిపోతుంది అనమాట. సో ఆ విధంగా ఊసరవెల్లి రంగులు మారుస్తూ ఉంటుందని చెప్పేసి ఇది జంతువు గురించి చాలా విటిగా మనకి చెప్పారు. అది కనిపించదని చెప్పేసి చెప్తున్నారు. ఇది కూడా కొంచెం ఇబ్బందికర క్రీచరే, కానీ ఏం చేయదు జనరల్ గా, మనం చూసేసరికి వెళ్ళిపోతుంది. సో కెరోలిన్ వెల్స్ ఈ పోయంలో ఈ జంతువుల గురించి మనం ఏ విధంగా మనం వాటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్న విషయాన్ని ఎంతో సరదాగా విట్టిగా మనకి తెలియజేశారు. పిల్లలందరూ కూడాను ఈ బొమ్మలు కూడా వేసి ఏది ఏ జంతువు అని చెప్పేసి మీరు మైండ్ లో కాన్సెప్ట్ ఏర్పాటు చేసుకొని హౌ టు ఫైండ్ అవుట్ అనేది ఇక్కడ ఈయన చెప్పారు. అలా సరదాగా మీరు కూడా వాడి దగ్గరికి వెళ్ళిపోకండి, బట్ చూసి ఎంజాయ్ చేయండి. ఎప్పుడైనా మీరు జూకి వెళ్ళినప్పుడు, మనం అడవులకు ఎలాగే వెళ్ళడం, ఇప్పుడు అడవులు కూడా లేవు, కొట్టేస్తున్నారు శుభ్రంగా. అందుకే పాపం జంతు జాతి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద పోయం అబౌట్ హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ పోయం ని 10th క్లాస్ పిల్లలందరూ కూడా వెళ్ళేటట్లు చూడండి. అందరూ కూడా బాగా దీన్ని స్టడీ చేసి బాగా నేర్చుకుని పరీక్షలకు సన్నద్ధం అవుతారని చెప్పేసి మీ గంగాధర్ మాస్టర్ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరలా ఒకసారి చెప్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ పంపించండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్.